నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్ అన్నా. ఇక ఈరోజు అయితే బయలుదేరినా, కాకపోతే ఈరోజు ఐపీఎల్ ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు నాకు క్రికెట్ అంటే మాత్రం పిచ్చాను. దాని గురించి క్రికెట్కి చాలా అది చేస్తా. అది కాకపోతే ఈవినింగ్ కల్లా ఎంతవరకు అయితే అంతవరకు సంపాదించుకున్నాను అనుకుంటున్నా. ఏమో బుకింగ్స్ అయితే రావట్లేదు దగ్గర ఇవాళ మంగళవారం కదా, మేబీ దాని గురించి బుకింగ్స్ ఉండలేవేమో. దగ్గర 1 అవర్ అయిపోయింది. 7:30కి ఆన్ చేసి పెట్టినా. ఇలా కూడా ఇప్పటికి ఓలా అది మోగేది ఉండే, తక్కువ కిలోమీటర్ రేట్ అయిపోయినా అది కూడా మోగలేదు. మళ్ళీ ఏందో అందరు మళ్ళీ దేంట్లో ఉన్నారో ఏమో తెలియదు, కానీ మంగళవారం అన్నా మళ్ళీ ఏందో అర్థమైతే లేదు. చూసాం ఏమైతే అన్న. ఇప్పుడైతే బయలుదేరినా అరగమేట దగ్గర పోతా. అక్కడ దొరకకపోతే అది తప్పుడు వెళ్తాం. కాకపోతే మధ్యాహ్నం కల్లా సాయంత్రం కల్లా ఎంతవరకు అయితే అంతవరకు కుట్టుకొని వచ్చేద్దామని ట్రై చేస్తున్నా. చూసాం ఎంతవరకు ఏమవుతుంది అనేది. ప్లీజ్ నా వీడియో నచ్చాక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఈ వీడియో అయితే కంటిన్యూ మీకు లొకేషన్లు రాగానే పెట్టొచ్చు, కానీ ఫోన్ సపోర్ట్ చేయట్లేదు. దాని గురించి అని మీకు అదే చెప్తుంటారు, ప్రతిసారి అదే చెప్తుంటాను. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఫోన్ సపోర్ట్ చేయట్లేదు. కూడా వీడియో మీకు ఎక్కడెక్కడ డ్రాపింగ్ చేస్తున్నా ఏంది అనేది మొత్తం చూపిస్తున్నాను. కాకపోతే 2 ఫోన్లు వాడమంటారు కొందరు. కాకపోతే 2 ఫోన్లు అన్నా చేద్దాం, టైం ఉంది. సరేనా? ఓకేనా? ఏమనుకోకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? చిన్న షార్ట్ వీడియోలు వస్తున్నాయి, దాన్ని మాత్రం లైక్ తీసుకోండి. వస్తానా? ఏం చెప్పాలన్నా ఏం అర్థమైతే లేదు. చెప్తున్నా, మార్నింగ్ ఈవినింగ్ చేసినా కానీ నాకు దగ్గర 40 కిలోమీటర్లు, దగ్గర 30-40 కిలోమీటర్ అయితే నాకు లాస్ అవుతున్నాను. వస్తున్నందుకు ఆలోచిస్తున్నా. లేదంటే మధ్యాహ్నం ఇక్కడ చెట్టు దగ్గర ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవాలి తప్ప ఇంకేం సొల్యూషన్ అయితే కనిపించట్లేదు. ఓలాడు అయితే అంతే ఇస్తుంది రేట్లు, మరి ఎక్కువైతే ఇట్లేదు. అలా 5 బుకింగ్ కొడదామన్నా అవుతలేదు అన్న. 8 బుకింగ్ కొడదామన్నా అవుతలేదు అసలు. ఏందేమో. ఇంకోటి ఇప్పుడు ఇంకొక కస్టమర్ ఎక్కినానా చెప్తున్నా. అయ్యో అంటే మనకే రేపు అయ్యో అనొద్దు నా ఎవరు నా అనొద్దు. అయ్యో ఆమె కాల్ ఫ్రాక్చర్ ఉంది. ఒక ఆమె కూర్చుందన్న, మన మెహందీపట్నం బుకింగ్ వచ్చింది. కాల్ ఫ్రాక్చర్ ఉంది, ఎక్కించిన. వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కిరు. అయితే 5 మినిట్స్ కొద్దిగా నేను తినడానికి ఏమైనా తీసుకుంటాను అని చెప్పి, సరే అని చెప్పి 5 మినిట్స్ కదా ఎందుకు పాపం కాలు బాగాలేదు కదా, మళ్ళీ ఇక్కడ పోయి తెచ్చుకుంటాను నేను ఆ థాట్లో పోయినా. అక్కడ ఏంటంటే ఆ లీస్ట్ తినడం లెక్క కాదన్న, పద్ధతి కాదు. కాకపోతే ఎదుటోళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఎదుటోళ్ళ గురించి ఆలోచించకుండా మీరు మీరే అంటే పిచ్చోడు కనిపిస్తున్నాను అనమాట. మీకు డ్రైవర్ అనేది ఒక పిచ్చోడు కనిపిస్తున్నాను అనమాట. అంతే సింపుల్గా చెప్పాలంటే. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు అవుతుంది, 20 నిమిషాలు అవుతుంది. అగర్ ఆమె కాల్ ఫ్రాక్చర్ కాకుంటే ఏం లేకపోతే క్యాన్సిల్ చేసి అప్పని వెళ్ళిపోతున్నాయి. ఆమె కాల్ ఫ్రాక్చర్ అయింది, మళ్ళీ ఆమె ఇక్కడ నిలబడతాను నేను అట్లా ఆలోచిస్తే 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, 15 నిమిషాలు అయిపోయింది, 20 నిమిషాలు అవుతుంది. ఆయనేమో అక్కడ హోటల్ ఉన్నాడు, లేటు రాబోయా అంటు. నేను అన్నా, మేడం ఇట్లయితే ఎట్లా, నేనే అప్కు పైసా దేతి ఎక్స్ట్రా అమౌంట్ దేతి అన్నా. ఎక్స్ట్రా అమౌంట్ కాదు మేడం, మీకు కాల్ బాగలేదు కాబట్టి నేను ఆగినా, లేకపోతే నేను వెళ్ళిపోయేటోండి. ఇంతసేపు వెయిట్ చేయ 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే ఓకే, అది మా దగ్గర నుంచి ఎప్పుడైనా పెట్రోల్ కొట్టించేటప్పుడు లేట్ అవుతుంది, అది ఒప్పుకుంటా. కానీ 20 నిమిషాలు అంటే ఈ పీక్ టైంలో మీరు కూడా అర్థం చేసుకోండి మేడం అని చెప్పిన. నే భయ్యా కుछ मत समझो అన్న. సరే అని చెప్పిన. 20 నిమిషాలు పైన అయిపోయింది. అన్నా సాబ్ వచ్చిండు, సారీ భయ్యా థోడా లేట్ అవుగా అని చెప్పిండు. సరే ఇక లేట్ అయిపోయింది కదా, ఇంకా ఆ 20 నిమిషాలు ఏసీ ఆన్ కావాలంట వాళ్ళకి. ఇంకా అది హైలైట్. 10 నిమిషాలు చూసినా 10 నిమిషాలు మేడం ఏసీ బంద్ కడతారు. మామూలుగా బంద్ చేయాలి, అడగకముందే బంద్ చేయాలి యాక్చువల్లీ. కానీ మన అమాయకత్వం కదా మనది, అయ్యో అంటాం కదా మనం. అది మన దగ్గర ఉంది, అది నా దగ్గర మైనస్ పాయింట్ అదే. అందరూ అది ఓలా ఆలోచిస్తే నేనే ఇంకోలా ఆలోచిస్తాను. అందుకే నేను అట్లున్నా. పోనీలే ఎందుకులే అని అనుకున్నా. ఎక్స్ట్రా పైసలు ఇస్తాను కదా, చలో ఏదో 100-150 ఇస్తుండొచ్చు అని అనుకున్నా. ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను హోప్లు ఉండే, ఫస్ట్ టైం హోప్లు ఉండే. ఎందుకంటే ఏసీ వేసినా 10-20 నిమిషాలు ఏసీ నడిచింది. ఇక ఆఫ్ చేయలేదు కాబట్టి ఇక కామెంట్ క్యాన్సిల్ చేస్తే బాగుండదని కాబట్టి ఊకున్నా. అన్నాసా వచ్చింది, దింపిన తర్వాత ఎంత అమౌంట్ ఉందో అంతే చేతిలో పెట్టి వెళ్ళిపోయి. ఒక్క మాట కూడా అడగలేను. ఎక్స్ట్రా అమౌంట్ ఏమో అలా ఇచ్చేది ఉంటే ఇస్తారు. ఇక అలా అంతే అర్థమైపోయింది ఇక సిచ్యువేషన్. ఇక ఆడ ఇచ్చి ముఖం కూడా చూపిస్తారు, దింపేసిండు, ఆమె ఎక్కిపోయింది, ఆడ పైసలు ఇచ్చి ధనాన్ని వెళ్ళిపోతూనే ఉన్నాడు ఇంకా ముందు చూసుకోకుండా. 20 నిమిషాలు ఆపిండు నా దగ్గర చెప్తున్నా కదా. ఇంకోసారి చెప్పొద్దు, కానీ ఇంకోసారి బుకింగ్ తీసుకుంటే మాత్రం నిజంగా అయ్యో అనొద్దు. కొటేషాలు క్యాన్సిల్ కొట్టేసాలు అంతే. ఏమనంటే రీజన్ చెప్పలే, 5 నిమిషాలు కానీ ఎక్కువ లీడ్ అవ్వడం అని చెప్పి అంతే. బర్దాష్కి బాగా అవుతుంది అప్పటి నుంచి.
అది ఓకేనా. మార్నింగ్ వెళ్ళినా, మార్నింగ్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినా ఆడు చూపించిండు 500 600 చూపించిండు ఓలాడు. ఈ మధ్య ఇట్లా కూడా చేస్తున్నాడు. తీసుకున్నా, పికప్ తీసుకున్నా, 30 కిలోమీటర్కి 33 కిలోమీటర్ ఎంతో 600 ఎంతో చూపించిండు. దింపిన తర్వాత 500 వస్తుంది. అది సంగతి. అది ఇట్లా అని ఎందుకు అవుతుందా అంటే, మనం ఇట్లానే ఉంటాం, డ్రైవర్లు అందరం మనం ఇట్లానే ఉంటాం, వాళ్ళు అట్లనే తయారవుతారు అంతే. మనం సిట్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారన్న, మనం సిట్ ఉండాలి. మనం ఐక్యమతంగా లేరు కాబట్టి మిగతా వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది. మనం ఐక్యమతం ఉంటే మిగతా వాళ్ళకి ఛాన్స్ కదా అసలు ఏం దొరకదు. చూద్దాం ఇంతే. వాళ్ళు ఇచ్చినట్టే బతకాలి, వాళ్ళు తిన్నట్టే మనం ఉండాలి అంతే తప్ప వాళ్ళతో మనం ఎదురుగా మాట్లాడలేం. ఏమన్నా అంటే మన ఐడీలు క్యాన్సిల్ అయితే మనకు అంత దమ్ము కూడా లేదా. చలో ఈయన వచ్చి మనతో ఏమైనా మాట్లాడతారా కొట్లాడతారా అంటే అంత కూడా లేదా మన దగ్గర. ఉన్నంత దాంట్లో నడిపించుకోవాలి, చేయించుకోవాలి అంతే. అట్లుంది. మార్నింగ్ అయితే చేసినా, మార్నింగ్ ఒక 1600 చేసినా, మళ్ళీ ఈవినింగ్ ఒక 1000 రూపాయలు అట్లా కొట్టుకుందాం అనుకున్నా కానీ కాలేవం కూడా. దగ్గర దగ్గర 1400 500 అయిందన్న. కాకపోతే పెట్రోల్ బాగానే కాలింది ఇలా. మొత్తం డబల్ వేసి నడిపించిన ఇలా. దగ్గర దగ్గర 180 కిలోమీటర్ దిగింది. దాంట్లో 40 కిలోమీటర్ నాది, 30 కిలోమీటర్ అయితే నాది వేస్ట్ అయింది. అది ఏందో ఏమో అర్థమవుతుంది. మీకు ఎయిర్పోర్ట్ బుకింగ్ పెడతా, మామూలుగా చిన్న బుకింగ్ కొట్టినా 5 బుకింగ్ ఎందుకొని ఈ మధ్య ఓలా పైన అంటే బుకింగ్లు వస్తలేవు, ఇన్సెంటివ్ కొడదామని ఉంటున్నాం కదా. ఎందుకో మా రేట్లు విషయం వరకు బుకింగ్ వస్తాయి. ఇంతకుముందు ఇన్సెంటివ్ అది సర్జ్ బుకింగ్ మనకు వస్తుంటే ఒక 2-3 బుకింగ్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు అట్లా రావట్లేదు అన్న. అసలు సర్జ్ బుకింగ్ రావట్లేదు. ఇక అది కొట్టి బేకార్ అని చెప్పి కొట్టట్లేదు. చూసాం రేపైతే ఏమవుతుంది. కాకపోతే ఈరోజు మ్యాచ్ ఉందని వెళ్ళినా కానీ మధ్యలో చూస్తుంటే మ్యాచ్ మొత్తం బిస్కెట్ అయ్యేటట్టు ఉంది. అందుకే ఇక చలో 2-3 బుకింగ్ కొట్టుకోమని వచ్చేసిన. కాకపోతే ఇంకో బుకింగ్ దొరుకుతా అనుకున్నా కానీ దొరకలేదన్న. కొట్టలేదు. నెక్స్ట్ టైం నుంచి అయితే చూద్దాం ఏమవుతుంది. కాకపోతే ఈరోజు అయితే 2400 అయింది అనుకుంటా అంతే. ఇంకెక్కువ లేదు. పెట్రోల్ సగం పోయినా పెట్రోల్ మన అనుకో వేస్ట్ అయిపోయింది. అక్కడ ఆయన దగ్గర కోపం వస్తుంది నాకు. ఇంకెక్కడ కోపం వస్తుంది కానీ అక్కడ కోపం వస్తుంది నాకు. వేరే దగ్గర ఎక్కడ లేదు కానీ ఆయన దగ్గరనే మనం అయ్యే ఉంటాం కానీ వాళ్ళు అట్లా ఉండరు. సరే చూద్దాం ఏమైతే అది. కాకపోతే టోటల్ రన్నింగ్ ఇలా ఓలాలో 1600, ఊబర్లో 319 ప్లస్ ర్యాపిడోలో 600 చిల్లర. దగ్గర దగ్గర 2500 అనుకున్నాను. ఓకేనా. 2500 కొట్టా అని పెట్రోల్ అయినా సగం నాది సగం పెట్రోల్ అనుకోండి అంతే. చూద్దాం ఏమవుతుందని. సరేనా. ఇప్పుడైతే మీకు ఫుల్ వీడియో డీటెయిల్స్ అయితే పెట్టా. మామూలుగా ఇలా 2 బుకింగ్ కొట్టినా. ఫస్ట్ బుకింగ్ మనకు గుర్తుకొస్తలేనా, మొత్తం లాస్ట్లోనే కొడుతున్నాను. ఫస్ట్ మార్నింగ్ బుకింగ్లో అయితే నేను లాస్ట్లోనే కొడుతున్నాను. ఎందుకంటే నా బుకింగ్ రావట్లేదు ఇక్కడ నుంచి వెళ్ళాలని కాబట్టి నేను కంపల్సరీ లాస్ట్లోనే కొడుతున్నాను. నాకు అర్థమైపోయింది. కాకపోతే లాస్ అయినా పర్వాలేదు కానీ బయటికి వెళ్తున్నాం. అది ఆల్రెడీ గంటలు తరబడి కూర్చోవాలి అనవసరంగా. అది మైనస్ పాయింట్ అవుతుంది. అది దగ్గర అది ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ ఎఫెక్ట్ పడుతుంది. అది 10 రూపాయల కిలోమీటర్లకు పడుతుంది. అది దగ్గర దగ్గర ఓవరాల్ నాకైతే ఇంటికాంచి రావడానికి పోవడానికి 30 కిలోమీటర్ వేస్ట్ అవుతుంది. 30 కిలోమీటర్లు. ఇప్పుడు దీంట్లో కూడా 160 కిలోమీటర్లు 180 కిలోమీటర్ అయింది. ఒక నిమిషం. 260 కిలోమీటర్. పొద్దున 180 కిలోమీటర్ ఎంత ఉండే. పొద్దున కాదు, మార్నింగ్ 90-80 కిలోమీటర్ ఉండే. దగ్గర దగ్గర 200 కిలోమీటర్ తిరిగిన. దానిలో నుంచి 30 కిలోమీటర్ నా ఇంటి పోను లాస్. 30 కిలోమీటర్లు పోతే మిగతాది ఆ కిలోమీటర్ 2500. మీరే పలానా కరెక్ట్ కొడుతున్నాను లేదా అని. కాకపోతే ర్యాపిడో వాళ్ళు బాగానే ఇస్తున్నాను. అబ్జర్వ్ చేసిన ఏంటంటే ర్యాపిడో ఈవినింగ్ పూట బాగా ఇస్తుండు రేట్లు. మార్నింగ్ పూట అంతంత మాత్రం కానీ ఈవినింగ్ పూట బాగానే ఇస్తుండు. మీరు చెక్ చేయండి. ఓకేనా. చెక్ చేసి నాకు చెప్పండి అన్న కరెక్టా కాదన్నది. ఓకేనా. ఓవర్ అయితే మామూలుగా 20 రూపాయలు అట్లా దొరుకుతుంది కానీ ర్యాపిడో మాత్రం డబల్ ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి డబల్ సర్జ్ బుకింగ్లు వస్తున్నాయి. అది చూడండి మీరు కరెక్టా కాదని మీరు టాపిక్లో పెట్టండి. నేనైతే ఇప్పుడైతే సైన్ అవుట్ చేస్తున్నా. చూద్దాం రేపు ఏమవుతుంది. ఇప్పుడు 2500 అయింది. మ్యాచ్ ఉంది అసలు తొందరగా వద్దాం కానీ అక్కడ 4 వికెట్లు పడకపోగానే ఇక నాకు అనిపించలేదు. లేకుంటే ఇక్కడ మెహందీపట్నం దింపగానే డైరెక్ట్ బ్రిడ్జ్ ఎక్కువ వద్దాం అనుకున్నా కానీ ఇంకో బుకింగ్ తీసుకున్నాను. ఎందుకు అనవసరం. ఓకేనా. బంజారాస్లో అవడంగా బాయ్. అదే ఎంత అయిందో మీకు చూపిస్తాం. స్క్రీన్ షాట్ పెడతాం. మొత్తం చెప్పినా ఆల్రెడీ కానీ స్క్రీన్ షాట్ పెడతాం.